మూవీలో యాక్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏ ఇయర్ నుంచి వచ్చింది? నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. 2 ఇయర్స్. నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు నీకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు? నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలో వచ్చాను. ఒక యాడ్ చేశాను, ఐపీఎల్ యాడ్. ఓకే. ఆ ఐపీఎల్ యాడ్ నాకు ఎలా అంటే నాకు యాక్టింగ్ ఎందుకు నచ్చుతుందంటే బయట అంత పెద్ద స్క్రీన్ పైన నేను చూసుకోవాలి అన్నంత ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు ఏదైనా మూవీస్ చూసినా కానీ ఇలా చాలామంది యాక్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అంటే నేను చేసినా నేను అంత పెద్ద స్క్రీన్ మీద కనిపించవచ్చు కదా అని ఒక యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని పేరెంట్స్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చా. సో ఇన్ ఫ్యూచర్లో ఏమైనా డ్రీమ్ రోల్స్ ఈ హీరోతో చేయాలి, ఇలాంటి మూవీస్ చేయాలి అని ఏమైనా ఉన్నాయా? నాకు అంటే ఎలాంటి రోల్స్ వచ్చినా, మంచి మూవీస్ ఎలాంటి రోల్ వచ్చినా మంచి క్యారెక్టర్ ప్రజలకి నచ్చేలాగా చేయాలంటే ఇప్పుడు కూడా ఐమ్ ఓకే. ఏదైనా కానీ నచ్చేలా ఉండాలి. ఓకే. సో పాన్ ఇండియా స్టార్ అయిపోయావు కాబట్టి ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్లో కూడా ఏమైనా ఛాన్సెస్ వస్తే ఫర్జానా చేస్తుందా? అదర్ లాంగ్వేజెస్లో ఛాన్స్ వచ్చినా కూడా చేస్తావు. ఓకే. అంటే పార్ట్ 2లో కూడా నాకు తెలిసి ఏం ఉండబోతుంది ఏంటి అనేది కొంచెం మీకు హింట్ ఉంటుంది కదా. అసలు పార్ట్ 2లో ఫర్జానాని ఇంకెలా చూపించబోతున్నారు? నిజంగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే క్లారిటీ అయితే లేదు. కానీ పార్ట్ 2 కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎలా వస్తుందా రివీల్ చేయొద్దని చెప్పినట్టు. అలా లేదు, నిజంగా దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. అంటే ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. నాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రశాంత్ నీల్ గారు ఏమి ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అని ఏం చెప్పలేదా? ఎప్పుడు మళ్ళీ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అలా ఏం చెప్పలేదు, ఏం డీటెయిల్స్ చెప్పలేదు. యు ఆర్ ఆల్సో వెయిటింగ్ అయితే. సో మీ పేరెంట్స్ని ఇందాక నేను బయట చూసాను, వాళ్ళు నీకంటే ఎక్కువ హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళు నాకు ఆల్రెడీ ఇప్పటివరకు ఇస్తూనే వచ్చారు. నాకు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళ వల్లే వచ్చాను. ఇంకా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నందుకు నేను యాడ్స్ నుంచి ఫిలిమ్స్ వరకు వచ్చాను. ఇంకా వాళ్ళు నేను అడగకపోయినా వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఐ నో దట్. అండ్ ఇంకా ఇస్తూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను. ప్లస్ నాకు కూడా సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ సైడ్ నుంచి కానీ, బయట నుంచి కానీ, ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. అది నాకు తెలుసు. నైస్.